ఏపీ ఎన్నికల్లో చెలరేగిన హింస పోలింగ్ ముగిసి 2 రోజులైనా కూడా ఇంకా చల్లారడం లేదు. రాష్ట్రంలో ఇంకా హింసా వాతావరణం కనిపిస్తూనే ఉంది. తలలు పగిలినా కాళ్లు విరిగినా దాడులు చేసుకునేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. బీహార్, యూపీలో అల్లర్లకు మించి ఏపీలోని నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో మళ్లీ వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు. మాచవరం మండలంలో వైసీపీ, టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. మాచవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద కారు ఎక్కుతున్న తమపై టీడీపీ నాయకులు దాడి చేశారని, దాడిలో తమ కారు ధ్వంసమైందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో చెలరేగిన హింస పోలింగ్ ముగిసి 2 రోజులైనా కూడా చల్లారడం లేదు. రాష్ట్రంలో ఇంకా హింసా వాతావరణం కనిపిస్తూనే ఉంది. తలలు పగిలినా కాళ్లు విరిగినా కూడా దాడులు చేసుకునేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. బీహార్, యూపీలో అల్లర్లకు మించి ఏపీలోని నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో మళ్లీ వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు. మాచవరం మండలంలో వైసీపీ, టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. మాచవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద కారెక్కుతున్న తమపై టీడీపీ నాయకులు దాడి చేశారని, దాడిలో తమ కారు ధ్వంసమైందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో చెలరేగిన హింస పోలింగ్ ముగిసి 2 రోజులైనా కూడా చల్లారడం లేదు. రాష్ట్రంలో ఇంకా హింసా వాతావరణం కనిపిస్తూనే ఉంది. తలలు పగిలినా కాళ్లు విరిగినా దాడులు చేసుకునేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. బీహార్, యూపీలో అల్లర్లకు మించి మన ఏపీలో నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో మళ్లీ వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు. మాచవరం మండలంలో వైసీపీ, టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మాచవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద కారెక్కుతున్న తమపై టీడీపీ నాయకులు దాడి చేశారని, దాడిలో తమ కారు ధ్వంసమైందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బిడ్డాన్ని వాళ్ళు ఎన్న కూడా ఏపీలో కొనసాగుతున్న అల్లర్లకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ ఉద్రిక్తతలను ఆపడానికి ఎందుకు ఎవరు ప్రయత్నించట్లేదు? ప్రత్యేకించి పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఉద్రిక్తలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు పోలింగ్ ముగిసి కూడా 2 రోజులు అవుతున్నా కూడా ఇంకా ఏదైతే ఉందో మాచర్ల నియోజకవర్గం కానీ, గురజాల కానీ, అంతేకాకుండా కూడా సత్తెనపల్లి నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలు కూడా ఇంకా కొన్ని చోట్ల చెదురుమదురుగా ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా మాచర్ల నియోజకవర్గంలోనే మాచర్ల దగ్గర ఉన్నటువంటి కారంపూడి కానీ, రెంటచింతలు కానీ ఇంకా అల్లర్లు చోటు చేసుకున్నాయి. నిన్న చూసుకుంటే కూడా కారంపూడిలో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వైసీపీ చెందినటువంటి అల్లరి ముఖాలు కొంతమంది రోడ్డు మీదకి వచ్చి టీడీపీ వాళ్ళ షాపులపై కానీ టీడీపీ చెందినటువంటి వాళ్ళ ఇళ్లపై కానీ దాడులు చేశారు. దాంతో భయభ్రాంతులకు గురయ్యారని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా కూడా ఏదైతే ఉందో ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడైనటువంటి వెంకటరామరెడ్డి స్వయంగా ఆ అల్లర్లో ఉన్నారని చెప్పేసి టీడీపీ నేతలు
ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా మరోవైపు మనం చూస్తే కూడా పిడుగురాళ్ల మండలం పాత గణేష్పాడులో కూడా కొత్త గణేష్పాడు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఎరపతినేని శ్రీనివాస్ తంగెడ గ్రామంలో కూడా అక్కడికి వెళ్ళి టీడీపీకి గాయాలైనటువంటి వారిని కానీ టీడీపీ వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. అక్కడ ఎక్కడైతే ఉందో తంగిళ్ళలో కూడా టీడీపీ చెందినటువంటి వారి ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేయడం కానీ వాళ్ళ షాపులు ధ్వంసం చేయడం కానీ చేయడం జరిగింది వైసీపీ చెందిన వారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళని కూడా పరామర్శించడం జరిగింది. మరోవైపు ఇక పిడుగురాళ్ల మండలం కొత్త గణేష్పాడులో వైసీపీ వాళ్ళపైన టీడీపీ చెందిన వారు దాడులు చేశారని చెప్పేసి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైసీపీ చెందినటువంటి ఎవరైతే ఉన్నారో కొన్ని కుటుంబాల ఉన్నారో వాళ్ళు మహిళలు కానీ పురుషులు కానీ ఒక గుడిలో ఆశ్రమం పొందారని చెప్పేసి అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా పరామర్శించడానికి ఎవరైతే ఉన్నారో గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి కానీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా వెళ్ళటం జరిగింది. వాళ్ళని పరామర్శించారు. ఆ పరామర్శించిన క్రమంలోనే తిరిగి ప్రయాణం అవుతున్న క్రమంలోనే టీడీపీ చెందిన వారంతా కూడా ఒక్కసారిగా వచ్చి వాళ్ళ వాహనాలపై కానీ వాళ్ళపైన కూడా దాడి చేసే యత్నం జరిగిందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇక తాజాగా మనం చూస్తే మాత్రం ఇప్పుడు మళ్ళీ చూస్తే కూడా పిడుగురాళ్ల మండలంలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు మాచవరం మండల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో చౌదరి సింగరయ్య అనే వ్యక్తిపై కూడా టీడీపీ చెందిన వారు ఇప్పుడు దాడులు చేశారని చెప్పేసి మాచవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కారెక్కుతున్న క్రమంలోనే దాడులు చేశారని చెప్పి చెప్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం పల్నాడు ప్రాంతంలో ఘర్షణలు ఇంకా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే స్వయంగా ఎవరైతే ఉన్నారో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ అక్కడే స్వయంగా తిష్టవేసి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా కూడా అడిషనల్ డీజీ స్థాయిలో అధికారులు కూడా అక్కడే తిష్టవేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా నర్సరావుపేట కానీ గురజాల కానీ మాచర్ల కానీ సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఇంకా టీడీపీ అంతేకాకుండా వైసీపీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అక్కడ ఇంకా ఆగని దాడులని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఎలక్షన్ రోజు అన్ని గ్రామాలు కూడా పల్నాడు ప్రాంతంలో ఒకసారిగా బగ్గుమన్నాయి. ఒకరి వైపు ఒకరు దాడులు చేసుకోవడం, అభ్యర్థులపై కారుల పైన దాడులు చేయడం. ఆ దాడుల్లో భాగంగానే ఎవరైతే ఉన్నారో మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ చెందినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి వాహనాలపై దాడులు చేయడం కానీ మరోవైపు టీడీపీ వాళ్ళు తిరిగి మళ్ళీ రివెంజ్ చేసుకోవడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై దాడులు చేయడం, రామకృష్ణారెడ్డి కొడుకుపై దాడి చేయడం. సో ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా పల్నాడు ప్రాంతంలో ఇంకా దాడులు మాత్రం ఆగట్లేదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే 144 సెక్షన్ కానీ 140 సెక్షన్ కానీ అమల్లో ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే పదే పదే మాత్రం దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ దాడులకు ఎప్పటి ఫుల్ స్టాప్ పడుతుందనేది ఎవరైతే ఉన్నారో ఆ పల్నాడు ప్రాంతంలో గురజాల, నర్సరావుపేట, మాచర్ల నియోజకవర్గాలు చెందినటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కూడా వాళ్ళు కాలం వెల్లబుచ్చాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపైన పోలీసులు ఎలా స్పందిస్తారో ఎలాంటి యాక్షన్లు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కార్యకర్తలు ఇంకా ఇట్లా యుద్ధ వాతావరణం తలపించేలా ఘర్షణ పడుతున్న నేపథ్యంలో నేతలు కూడా వాళ్ళను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆపాల్సిన నేతలే ఈ విధంగా చేస్తే కార్యకర్తలు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కదా. మరి దీన్ని ఆపే ప్రయత్నం జరుగుతుందా లేదా? పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? వైసీపీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి దీనికి సంబంధించి మాట్లాడడం జరుగుతోందా? అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము డీజీపీ ఎవరైతే ఉన్నారో హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పేసి అదనపు బలగాలను కూడా మాచర్ల ప్రాంతానికి పల్నాడు ప్రాంతాలకు పంపిస్తున్నామని చెప్పడం జరిగింది. మరోవైపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు టీడీపీ చెందినటువంటి నాయకులు, టీడీపీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ పరామర్శించడానికంటూ వాళ్ళు రోడ్ల మీదకి రావటం కానీ, మరోవైపు వైసీపీ చెందినటువంటి వాళ్ళు రోడ్లపైకి రావటం కానీ, దీంతో ఈ పరామర్శల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ దాడులు మళ్ళీ ఉత్పన్నం అవుతున్నాయని చెప్పేసి పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే నాయకులు ఉన్నారో ఇప్పటికే కాసు మహేష్ రెడ్డి ఉన్నారు, ప్రస్తుతం ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఎవరైతే ఉన్నారో జోలకంటి బ్రహ్మారెడ్డిని కానీ ప్రస్తుతం నాయకులు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశం లేదు, ఎవరిని పరామర్శలు లేవంటూ కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ఒక హుకుం అయితే జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు మనం చూస్తే కూడా ఇప్పటికే ఈ దాడులపైన తెలుగుదేశం పార్టీ ఒక కమిటీ కూడా వేసింది. ఎవరైతే ఉన్నారో టీడీపీ చెందినటువంటి వారు దాడులు చేసిన నేపథ్యంలోనే వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పాలని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో నక్కా ఆనందబాబు కానీ, అంతేకాకుండా కూడా బోండా ఉమా కానీ, మరోవైపు వర్ల రామయ్య, అంతేకాకుండా జంగా కృష్ణమూర్తి, జోలకంటి బ్రహ్మారెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక కమిటీ చేసింది.
అంటే ఇటు పార్టీల పరంగా మనం చూస్తే కూడా పార్టీలు స్వయంగా కూడా ఎవరైతే ఉన్నారో కార్యకర్తలకి శ్రేణులు సంయమనం పాటించాలని చెప్పేసి పార్టీలు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. మరోవైపు వైసీపీ కానీ టీడీపీ కానీ రెండు పార్టీలు కూడా సంయమనం పాటించాలి. ఎన్నికల్లాగానే చూడాలి. ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసినాక కూడా ఇంకా దాడులు ప్రతి దాడులు జరగటాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా కూడా ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో నాయకులు ముఖ్యంగా ఇటు ఎంపీ కృష్ణదేవరాయలు కానీ బెమ్మారెడ్డి కానీ మరోవైపు తెలుగుదేశం పార్టీ అరవింద్ బాబు కానీ ఈ గురజాల నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎరపతిని ఈ నాయకులు కానీ మరోవైపు వైసీపీ చెందినటువంటి నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి ఇక సత్తనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో నర్సాపేటల గోపిరెడ్డి వీళ్ళంతా కూడా ముందు పరామర్శల పరం అనేది ఆపివేస్తేనే ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి కూడా పోలీసులు ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పల్నాడులో దాడులు మాత్రం ఆపుతామంటున్నారు పోలీసులు. మాత్రం ప్రస్తుతానికి అన్ని గ్రామాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఉన్నారో ఎవరైనా 10 మంది గుంపులుగా ఉండటం కానీ లేకపోతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. సో ఇక ఈ దాడులకి కానీ ఈ ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ఘర్షణలు ఉన్నాయి వాటికి ఫుల్ స్టాప్ పెడతారా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శిల్ప. రైట్, థ్యాంక్ యూ నరసింహ.